ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. దశమంలో చంద్రుడు, ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో రాహువు. మనోబలంతో కార్యక్రమాలు ప్రారంభించండి, మంచి జరుగుతుంది. కాలం మిశ్రమంగా ఉంది. ప్రతి పని ఏకాగ్రతతో చేయాలి. ఏ పని చేస్తున్నా అందులో శ్రద్ధ ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కాబట్టి చక్కని పనులు పూర్తి చేసుకోండి. మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి. మీ ఆశయ సాధనలో కొందరు మీకు సహకరిస్తారు. మీరు కొందరికి సహకరిస్తారు నిర్ణయాల ద్వారా, కొందరు మీకు సహకరిస్తారు. సమిష్టి నిర్ణయాలతో పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి. వాదనలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఎదుటివారి ప్రవర్తన మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ఎంత మౌనంగా శాంతంగా ఉంటే అంత మంచిది. సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగితే విజయం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారంలో శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేలు చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కొంతవరకు సహకరిస్తాయి. మొహమాటం వల్ల ధనం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని విజ్ఞానవంతమైన నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శివధ్యానం చేయడం చాలా మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? చతుర్థంలో కుజుడున్నాడు. కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి.